మా వీధిలో మధ్యప్రదేశ్లో హోలీ సందర్భంగా చిన్న ప్రయత్నం 2-3 ప్రయత్నాలు జరిగాయి. గుజరాత్లో అయితే ఒక రాత్రి రైడ్ చేసి దాదాపు 3 మీద బండెక్కించారు. ఉదయం వేస్తే ఆ అబ్బాయి నాకే చదువుకుంటున్న ఎగ్జామ్ ఉందంటే పిల్లలు ఆ అబ్బాయిని చంపేస్తారు. కానీ అందుకు భిన్నంగా సెక్యులర్ వాళ్ళు కూడా ఇదే హోలీని బేస్ చేసుకుని ఎలా పనిచేయించాలని చెప్తున్నారు. మా పండగ మాది, మీ నమాజులు మీవి అని చెప్పేసి ఆ మాది ఇలా రాకుండా వాళ్ళని కంట్రోల్ చేసి పక్కకు పంపారు. ఈ విధి విధానంగా ఇక్కడంతా కూడా రాబోయే కాలంలో కష్టతరమైన కాలం కాబట్టి ఎదుర్కోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్సీపీ నాయకులకు దుష్టశక్తులు ఆ సామరస్యాన్ని తగ్గబట్టే విధంగా మొన్న చెన్నూరు రాయచోట్ల జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం. చాలా భారీ మూల్యము చెల్లించుకునే సమయం ఉన్నది. లోతుగా పరిశీలించినామంటే అక్కడ ఉండే ప్రాంతం వారు ఎవరు కూడా ఒక ప్రణాళికతో, ఒక దురుద్దేశంతో ఎలాగైనా కూడా ఇచ్చు పెట్టాలనే ఒక లక్ష్యంతో చేసిన పనిగా బాగా అర్థమైంది. ఉపాధులు మోపి అంచివేయకపోతే ఆ ప్రాంతం కానీ ఆ జిల్లా కానీ రాజధాని కూడా పరిగణించాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎజెండా పెట్టుకుని ఏదో విధంగా మనమంతా కూడా అప్రమత్తమై దాన్ని ఎక్కుపాదంలో అంచవేయాల్సిన ఇప్పుడే మన బాబుగారు చెప్పారు. 6:29 వరకు విద్యా సమయం వస్తారు. అటువంటి సమయంలో వాళ్ళు రావడంలో మళ్ళా పొరపాటున ఆ సమయంలో ఏదైనా జరిగి ఉంటే మొత్తం కూడా మన రాష్ట్రంలో రాయలసీమలో ప్రశాంత వాతావరణం గత కొన్ని రోజులుగా ప్రారంభమైంది. అంతకుముందు ఫ్యాక్షన్ కొట్లాటల కారణంగా రాయలసీమ వెనుకబాటుతనానికి గురైంది. ఇప్పుడు అత్యంత కరువు ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధికి ఇక్కడ ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి, ఐక్యత ఉండాలి, ప్రజల మధ్య శాంతి ఉండాలి. కానీ సరిగ్గా ఈ సమయంలోనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాయలసీమలో కుట్రలు చేస్తూ ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో ప్రజల్ని రెచ్చగొట్టి మత కొట్లాటలు సృష్టించడం ద్వారా ప్రజల్ని చీల్చి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి చాలా పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి ఏ చిన్న సంఘటన జరిగినా కూడా విలువలు చిలువలు పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నాయి. రాయచోటి సంఘటన కానీ, చెన్నూరు సంఘటన కానీ, లేకపోతే అయోధ్యలో శోభాయాత్ర పేరుతో కానీ, శివాజీ యాత్ర పేరుతో కానీ, లేకపోతే ప్రయాగలో జరిగినటువంటి కుంభమేళ పేరుతో కానీ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆ సందర్భంగా ముస్లింలను రెచ్చగొట్టడానికి లేదు ఇంకొకరిని రెచ్చగొట్టడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయచోట్లో జరిగిన సంఘటనను కనుక మనం పరిశీలిస్తే, రాయచోట్లో వీరభద్రస్వామి పారాట యాత్ర ఖచ్చితంగా 3:30 లోపల ఆ మసీదు దాటిపోవాలని చెప్పి ఎస్పీ గారు అట్లాగనే లోకల్ పోలీసులు వాళ్ళకి చెప్తే దాన్ని వదిలేసి ఖచ్చితంగా వాళ్ళు 6 గంటలకు ఎవరైతే ముస్లింలు ఒక్క పొద్దులు వదిలే సమయం ఉంటుందో ఆ సమయంలో తీసుకుపోయి మసీదు ముందర పటాకులు కాల్చడం, డీజేలు పెట్టడం, సౌండ్లు పెట్టడం, కేకలు వేయడం, నినాదాలు చేయడం కావాలని కుట్రపూరితంగా చేసిన కార్యక్రమం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నేను ఇంకోటి అడుగుతున్నాను, అసలు ముస్లింలు వీరభద్రస్వామి గుడి దగ్గర పోయినారా? వీరభద్రస్వామి పేరుతోటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు మసీద్ దగ్గరికి వచ్చినారు. మీరు తేల్చి చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇలాంటి కుట్రలని, కుతంత్రాలని రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా అణిచివేయాలి. దురదృష్టం ఏమిటంటే అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సమక్షంలోనే అబద్ధాలని, అసత్యాలని బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే కండ్లప్పగించి చూసినటువంటి చరిత్ర ఈరోజు టీడీపీ వాళ్ళది. కాబట్టి మీరు ఏ పక్కన ఉన్నారో తేల్చుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రెండో విషయం ఏమిటంటే చెన్నూరులో కానీ, రాయచోట్లో కానీ ఈ వెనకాల ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళంతా వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళే. మీ పార్టీల్లో మీరు మాట్లాడమని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. వైసీపీ, టీడీపీ హిందూ నాయకులు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ కుట్రలకు బలి కావద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు కడప నగరంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రవిశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనమంతా ఒకటే, అన్ని మతాలు ఒకటిగానే ఉన్నాయి, లేకపోతే కొన్ని ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ,
హిందూ పరిషత్ కానీ ఇలాంటి కొన్ని సమస్యలు ఇద్దరు ముగ్గురిని అలాంటి సాట పెట్టి అల్లర్లు సృష్టిస్తున్నారు. మీరు చూడండి, నేను అన్ని రాష్ట్రాల్లో అందరి దగ్గర తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే అక్కడ ఊరేగింపు పేరుతో కావాలని మీరు కొన్ని ఫోటోస్లో చూడవచ్చు, వెనకల నుండి ఎవరు కుర్చీ ఇసిరేస్తున్నారో కూడా గమనించవచ్చు, ఎవరు రాళ్ళు రవ్వుతున్నారో కూడా మనం గమనించవచ్చు. కానీ అక్కడ వచ్చేసి మన రాయచోటి ఎస్పీ గారు 4 నుండి 5 గంటల వరకు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. 5 తర్వాత వాళ్ళ ప్రార్థనలు ఉంటాయి. అక్కడ మసీద్ సెంటర్లో ఉంది కనుక అక్కడ ఎలాంటి నినాదాలు చేయకూడదు, మీరు 5 గంటలకు ఇక్కడ నుంచి 4 నుండి 5 గంటలు వెళ్ళిపోవాలని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఉద్దేశపూర్వకంగా మాకు రావుకాలం ఉంది అని చెప్పేసి సొట్టు పెట్టుకొని ఆ రావుకాలం కూడా ఎస్పీ గారు చెప్తే ఇక్కడ చూపించండి చెప్తాను, దానికి సమాధానం లేదు. రావుకాలం ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా 6 గంటలకు బయలుదేరి 6:10 కరెక్ట్గా మసీద్ కాడికి వచ్చేసి డీజీలు పెట్టి పటాకులు కాల్చి నినాదాలు చేసి అల్లరు చేసి అక్కడ చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు మాకు ఇఫ్తారీ టైము, ఒక పొద్దు చెల్లించే టైము, ఈ సమయంలో ఇక్కడ ఏం సబ్మిట్ చేయవద్దు అని చెప్తే వాళ్ళ మీద తిరగమల్లి అక్కడ తిరగమల్లితోనే వాళ్ళకి రెచ్చగొట్టి ఆ పిల్లలు ఒక 10-15 మంది బయటకు వచ్చారు. జనాలు ఇక్కడ ఆపేదానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి విఫలమై పోలీసులు కూడా గమనించాలి. మీరు 4 నుండి 5 గంటల వరకు సమయం ఇచ్చినప్పుడు 6:10 వాళ్ళు వస్తున్నారు కావాలని చెప్పినప్పుడు మీరు పోలీసు బందోబస్తు ఎందుకు పెట్టలేదు? వాళ్ళు ఒకవేళ అక్కడ లేట్గా చేరుకున్నా కూడా, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేరుకున్నా కూడా అక్కడేంటి ఎందుకు వాళ్ళు తొందరగా పంపించలేకపోయారు? మీరు గమనించాలి. ఎవరైనా కూడా 6:10 కరెక్ట్గా ఒక పొద్దు 6:29 విరమణ అవుతుంది. దానికి కూడా మీకు తెలుసు, ఎస్పీ గారికి కూడా తెలిసినా కూడా ఆ సమయంలో బందోబస్తు ఎక్కువ పెట్టేసి 5 నిమిషాల నుంచి అక్కడ వాళ్ళు పంపించేసింటే ఎలాంటిది కాదు. కానీ ఒక రోజంతా ఒక పొద్దు నుండి సాయంత్రం పూట ఒక పొద్దు చెల్లించేటప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయము, వాళ్ళు ఒక పొద్దులు చెల్లించలేకపోయినారు, తినలేకపోయినారు, నీరు తాగలేకపోయినారు. ఆ పాపం ఎవరికి తగులుతుంది? దేశానిగా, లేకుంటే వాళ్ళు చేసిన వాళ్ళగా, లేకుంటే ఆ బాధ్యత ఉండగా ఆ పాపం తగులుతుంది. ఈ దేశానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా నిర్లక్ష్యం చేసి మళ్ళా మేము వస్తే చెప్పులు ఇస్తారంటే మసీద్ లోపలికి ఎస్పీ గారు వచ్చారంట. అక్కడ ఎస్పీ అని కూడా ప్రజలకు తెలియదు. ఇన్ని గొడవలు చేసి మాకు ఇంత ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని ఒక పొద్దు చెల్లించకుండా మన నమాజ్ చేయకుండా చేసిన వాళ్ళు మీరు మసీదులోకి వస్తారని చెప్పేసి అక్కడ ఏదో చెప్పులు అంటే ఇచ్చినారు. అది కూడా ఎస్పీ గారు వాళ్ళకి తెలియదు. ఏదో పోలీసు వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ ఏదో మమ్మల్ని మీద దబాయించడానికి వస్తున్నారు భయపాంతులే ఇచ్చినారు. ఆ ఒక్క కక్ష సాధింపుతో ఎస్పీ గారు ఆ కక్ష నా మీద చెప్పులు ఇచ్చారు. ఎన్నిసార్లు మాట్లాడినా కూడా నా మీద చెప్పులు ఇచ్చారు. చెప్పులు ఇచ్చినారు. మీరు లాఠీ చార్జ్ చేసి వాళ్ళ డడ్డీపులు, వాళ్ళ తొడలు గజ్జలెత్తినట్టుగా కొట్టారు. కానీ మీ మీద చెప్పులు ఇచ్చిన కక్షతో ఎలాంటి తప్పు ముస్లిం అబ్బాయిది లేదు. వాళ్ళు చెప్పులు ఇచ్చడానికి కక్షతో వాళ్ళ మీద కేసులు పెట్టి 500 మందిని అరెస్ట్ చేస్తాము, ఇంకా పండుగ అయిపోయినా ఇంకా అరెస్ట్ చేస్తామని చెప్పడం చాలా అన్యాయము. ఇప్పటికైనా కూడా టీడీపీ ప్రభుత్వం కూడా మీరు అధికారంలోనే కనుక మీ పేరు తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఇప్పటికైనా ఇట్లాంటి సమస్యలను కట్టడి చేయకపోతే, ఇలాంటి సమస్యలు మళ్ళా లేవనెత్తితే ఈ దేశమే అల్లాకొల్లారం అవుతుంది. ఇంకా ఎస్పీ గారు అంటారు మత గురువు వారు రెచ్చగొట్టారు. మత గురువు వారు రెచ్చగొడితే ఈ దేశంలో అల్లకొల్లారం అయిపోతుంది. మా మత గురువులు స్వతంత్రం కోసము వేల కొద్ది ప్రాణాలు ఇచ్చేసి స్వతంత్రం తీసుకొచ్చారు. అలాంటి మత గురువులు ఏదన్నా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఈ దేశం అలా కొల్లారం అవుతుంది. కానీ వాళ్ళది ఎలాంటి తప్పు లేదు. వాళ్ళు ఈ అల్లలు కాకూడదని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ మీద నిందలు పెట్టబోదని చెప్పేసి మీడియా ముఖంగా మీరు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు రవిశంకర్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మత సామరస్యానికి సంబంధించి ప్రోగ్రాం చేయడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. ఇందు మూలంగా ప్రజలకు ఒకటే చెప్తున్నాను నేను, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి చెప్తున్నాను, అదేవిధంగా రాజకీయ పార్టీలకు అందరికీ చెప్తున్నాను. మన దేశం, ముఖ్యంగా మన రాష్ట్రం చాలా లౌకికవాదంను తీసుకుని వెళ్తుంది. చాలా గట్టిగా లౌకికవాదాన్ని నమ్ముతుంది. మనం ఒకరినొకరు ప్రేమిస్తూ, అభిమానిస్తూ, మతాలకు అతీతంగా ఒకే ప్లేట్లో అన్నం తింటూ, ఒకే గ్లాస్తో నీళ్ళు తాగుతూ ఇక్కడ చాలా అద్భుతంగా నివసిస్తున్నాం. అటువంటప్పుడు కేవలం ఓటు బ్యాంకు కోసం ఈ బీజేపీ ప్రభుత్వము ఒక ద్వేషాన్ని పెంచే విధంగా కొన్ని అల్లరి మూకలను అక్కడ దింపింది. ఆ అల్లరి మూకలు ముస్లిం అనడం
చాలా ఆశ్చర్యార్థకం. అది అసలు అవమానకరం ముస్లింలకు. మసీదులో నమాజ్ చదువుకునే వాళ్ళు ఎక్కడ అల్లరి మూకలు అవుతారు? బయట నుంచి వచ్చి అల్లరి చేసిన వాళ్ళు అల్లరి మూకలు అవుతారు, కానీ మసీదులో నమాజ్ చదివిన వాళ్ళు, చదువుకుంటా మసీదు లోపల ఉండేవాళ్ళు అల్లరి మూకలు కాదు. అదేవిధంగా రాయచోటిలో, చెన్నూరులో ఏదైతే జరుగుతుందో అక్కడి నివాసులు ఇప్పుడు కూడా, ఈరోజు కూడా మనం వెళ్తే చాలా ప్రేమాభిమానాలతో మలుచుకుంటున్నారు. వాళ్ళలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఎవరైతే ఈ సంఘటన సృష్టించినారో వాళ్ళు కేవలం ఒక 10ల సంఖ్యలో కూడా ఉండరు, ఒక 5-6 మంది 10 మంది ఉంటారు. వాళ్ళు ఏదో ఒక విధంగా విదేశాన్ని మనుషుల్లో లేపాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టే విధంగా అక్కడ ఏదో ఒక సంఘటన చేయాలనే ఉద్దేశంతో చేసినారు. అక్కడికి పోలీసులు చాలా దాన్ని చాకచక్యంతో కంట్రోల్ చేసినప్పటికీ, అసలు వాళ్ళకి పర్మిషన్ అక్కడ ఇవ్వనప్పటికీ వాళ్ళు వచ్చినారు. దాని తర్వాత పోలీసులు దాన్ని కంట్రోల్ చేసినప్పటికీ, దాని తర్వాత ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేసి ఆ రాజకీయం ఏం చేస్తున్నారంటే, ఇదేదో ఒక వర్గం ఇంకొక వర్గం మీద ఏదో పెత్తనం చలాయిస్తుంది, దబాయిస్తుంది, వాళ్ళ మతాలను వాళ్ళు ర్యాలీలు చేసుకొని ఇవ్వట్లేదు అనే విధంగా దూషిస్తూ వెళ్తుంది. అలా ఏం లేదు ఇక్కడ, అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఎన్డీఏ కూటమి, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా ఇంతకుముందు చూసినట్టయితే వైసీపీ కూడా, ఇవన్నీ బీజేపీతో కలిసి ఉన్నాయి. ఇవన్నీ పార్టీల్లో ఉండే కొందరు, అందరూ పార్టీ కార్యకర్తలు అనట్లేదు, ఈ పార్టీల్లో ఉండే కొందరు దుష్టులు ఒక మతం పరంగా వాళ్ళు ఏదో ముందుకెళ్దామనే ఉద్దేశంతో మతతత్వాన్ని రెచ్చగొట్టి, మతతత్వాన్ని ముందుకు పెట్టి ఓట్ల కోసం చేస్తున్న పని ఇది. సో ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఇటువంటి ఏ విధమైన రెచ్చగొట్టే పనులలో ఎవరైనా మీ దగ్గరకు వస్తే మీరు రెచ్చిపోకండి, మీరు సంయమనం పాటించండి. మీరు ముందు మీ సోదరుని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులను ఒకరినొకరు ఎలా ప్రేమిస్తున్నారో అలాగే ఉండండి. ఈ తాత్కాలికము, ఈ రెచ్చగొట్టుడు, దాంట్లో మీరు బలి కావద్దండి. మనమే గెలుస్తాం, మత సామరస్యమే గెలుస్తుంది. మన దేశము సాంప్రదాయం కలిగిన దేశము. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ మతాలకు సాంప్రదాయం పరంగా వెళ్తారు, వాళ్ళ మతాలను గౌరవిస్తారు, పరమతం పట్ల సహనం వహిస్తూ భిన్నత్వంలో ఏకత్వంగా నడిచే దేశమే మంది. దీన్ని మీరు మర్చిపోవద్దని. ఇంక చిన్న విషయము, ఇది ఏదైతే సంఘటన జరిగిందో, చిన్న పిల్లోళ్ళు 20-24 సంవత్సరాలు నేను చూసిన రిమాండ్ నోటీసు, వాళ్ళు ఏం తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఏదో పొరపాటుగా వాళ్ళు ఏం జరుగుతుందని తెలియకుండా రెచ్చిపోయినారు. సో ఈ పిల్లలు బలి అవుతున్నారు. ఈ పిల్లలను ముందర పెట్టి రాజకీయం చేసి ఏం సాధించాలని, మన దేశం ఎటు వెళ్తుంది? ఈ రాజకీయ నాయకులు కేవలం వాళ్ళు ఓట్లలో నెగ్గాలని, ఎలక్షన్లో నెగ్గాలని, ఓట్ల కోసం పిల్లలను ఇట్లా రెచ్చగొట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు. వైసీపీ వాళ్ళని చెప్తున్నాను, టీడీపీ వాళ్ళని చెప్తున్నాను, మీ పార్టీలో ఉండే ఇటువంటి మతద్వేషం కలిగిన వాళ్ళను మీరు కంట్రోల్ చేసుకోండి, లేకపోతే దేశం వినాశం అయ్యే వైపు వెళ్తుంది. జాగ్రత్త. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.